అసలే దేశమంతటా అన్ని రాష్ట్రాల రాజకీయం కుతకుత ఉడుకుతుంది. సర్కారోళ్లకు ప్రతిపక్షం పార్టీలకు నడుమ పూటకో పంచాయతీ రోజుకో కిరికిరన్నట్టే ఉన్నది. ఇసొంటి టైంలా మళ్ళొక 5 జాగర్ల ఎన్నికలకు ముహూర్తం పెట్టిరు ఆఫీసర్లు. ఇప్పటికే అక్కడ పొట్టు ప్రచారం నడుస్తాంది. ఇప్పుడు ముహూర్తం కూడా పెట్టేసిరు కాబట్టి ఇంత దుమ్ములేసేటట్టే ఉన్నది. మరిగా ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు ఉన్నాయో చూసేద్దాం పాన్లి. అగో ఇగో అని అందరు ఎదురు చూస్తూనే ఉండ్రు. ఇట్లా జంగు సైరన్ మోగిచ్చిండ్రు ఎలక్షన్ల ఆఫీసర్లు. గదే తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సాము, కేరళం 4 రాష్ట్రాలు, ఒక్క కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి. ఈ 5 దిక్కులా వచ్చే నెలలనే ఉన్న ఎలక్షన్లు. తొలుత అస్సాము, కేరళం, పుదుచ్చేరి 3 దిక్కులా ఏప్రిల్ 9వ తారీఖున ఓట్ల జాతరకు ముహూర్తం పెట్టిండ్రు. అటెనక ఏప్రిల్ 23వ తారీఖున తమిళనాడులో ఎలక్షన్లు ఉన్నాయి. ఇక పశ్చిమ బెంగాల్ రాష్ట్రం పెద్దది కాబట్టి అక్కడ మాత్రం 2 మలకలలో పెట్టిండ్రు ఎలక్షన్లు. ఏప్రిల్ 23, ఏప్రిల్ 29. ఇప్పుడిన్ని ఓ లెక్క మీద 2 సార్లు ఓట్లేసే కార్యం పెడతారట. ఇక అన్ని దిక్కులా పోలింగ్ ఓడిచినాక మే 4వ తారీఖు నాడు ఫలితాలు చెప్తారట. అన్ని జాగాలలో కలిపి మొత్తం 824 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగబోతున్నది. ఇక ఇప్పటికే 4 రాష్ట్రాలల్లో అన్ని పార్టీల లీడర్లు సై అంటే సై అన్నట్టే సవాళ్ళు ఇసురుకుంటుండ్రు. తమిళనాడులో ఈసారి ఎట్టనన్న చేసి బోని కొట్టాలి అన్నట్టు తిప్పల పడుతుండ్రు పువ్వు పార్టీ వాళ్ళు. అటు కొత్తగా పార్టీ పెట్టిన విజయ్ దళపతి కూడా బోని కొట్టాలని చూస్తుండు. అన్నా డిఎంకే పార్టీల నడుమ తగ్గపరలాడాయి నడుస్తాంది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోనైతే మమతక్క పార్టీకి పువ్వు పార్టీ వాళ్ళకు నడుమ లడాయి దుమ్ములేస్తున్నది. కేరళంలో కూడా పువ్వు పార్టీ వాళ్ళకు ఎర్రజెండ పార్టీ వాళ్ళకు నడుమనే గట్టి పోటీ నడుస్తుంది. అటు అస్సాము, పుదుచ్చేరిలో మాత్రం పువ్వు పార్టీ వాళ్ళ బలం గట్టిగానే ఉన్నది. ఎలక్షన్లకు ముహూర్తం పెట్టిండ్రు కాబట్టి ఇక ఈ నెల 15 రోజులు 5 దిక్కులా కుత ఉడికేటట్టే ఉన్నది రాజకీయం.